ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6 నుండి ఫస్ట్ సెక్షన్లోని 4th క్వశ్చన్ చూద్దాము. 4th క్వశ్చన్ వచ్చేసి ఏమన్నాడంటే ప్రూవ్ దట్ అన్నాడు. దీంట్లో మళ్ళీ వచ్చేసి 5 సమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఒకసారి చూడండి. దీంట్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడో cos 35 degrees plus cos 85 plus cos 155 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ ఇక్కడ 35 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 85 ఉంది. ఓకే, సో ఫస్ట్ దీన్ని ఎలా రాద్దామంటే cos 35ని మనం ఏమని రాయొచ్చు, 60 - 25 అని రాయొచ్చా? 35ని ఏమని రాయొచ్చు, 60 - 25 అని రాయొచ్చా మనం? ఓకేనా? సో నెక్స్ట్ ప్లస్ కాస్ 85ని ఏమని రాయొచ్చు, 60 + 25. ఓకేనా? 60 డిగ్రీస్ ప్లస్ 25 ప్లస్ కాస్ ఆఫ్ 155. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు ఇది ఎలా ఉంది, కాస్ ఆఫ్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది ఏ ఇది బి అయితే ఇది ఎలా ఉంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా లాగా ఉంది. ఓకేనా? సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2 కాస్ ఏ కాస్ బి. ఇంతే కదా, ఇదే ఫార్ములా కదా, 2 కాస్ ఏ కాస్ బి. అది ఇక్కడ అప్లై చేద్దాం. ఓకేనా? ఇక్కడ 2 కాస్ ఏ అంటే 2 కాస్ ఏ అంటే ఎంత, 60 డిగ్రీస్, కాస్ బి అంటే 25 ప్లస్ కాస్ 155. సో నెక్స్ట్ 2 కాస్ 60 అలానే రాద్దాం. నెక్స్ట్ కాస్ 25 ప్లస్ కాస్ ఆఫ్ 155 ఏమని రాద్దామంటే 180 - 25 అని రాయొచ్చు కదా. 155ని 180లో నుండి 25 మైనస్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది, 155కి ఈక్వల్ అవుతుంది కదా. సో అందుకని ఎలా రాస్తా. ఇప్పుడు ఇది ఎలా ఉంది, 180 - θ. ఓకేనా? సో 180 - θ అంటే ఇది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఫస్ట్ క్వాడ్రెంట్లో వచ్చేసి 90 - θ ఉంటుంది, సెకండ్లో 90 + θ, 180 - θ, థర్డ్లో 180 + θ, 270 - θ, ఫోర్త్లో 270 + θ, 360 - θ, మళ్ళీ ఫస్ట్ వచ్చేసి 360 + θ ఉంటుంది. సో ఇక్కడ 180 - θ ఉంది. సో 180 - θ అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. సో సెకండ్లో ఫస్ట్ క్వాడ్రెంట్ వచ్చేసి ఆల్ పాజిటివ్, సెకండ్లో సైన్ కొసైన్ పాజిటివ్, థర్డ్లో టాన్ కాట్ పాజిటివ్, ఫోర్త్లో కాస్ సెక్ పాజిటివ్. సో ఇక్కడ సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. సో కాస్ ఆఫ్ 180 - θ అంటే ఏమవుతుంది, ఇది కాస్ కదా. సో కాస్ అనేది సెకండ్ క్వాడ్రెంట్లో నెగిటివ్. సో నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మైనస్ కాస్ 25 డిగ్రీస్ వస్తుంది. అంతేనా? మైనస్ కాస్ 25, ఎందుకంటే 180 - θ ఉంది. సో 180 ఉన్నప్పుడు సేమ్ అదే వస్తుంది అనమాట. 90 కానీ 270 కానీ ఒకవేళ ఉంటే కాస్ ఉంటే సైన్గా చేంజ్ అవుతుంది, సైన్ ఉంటే కాస్ అలా చేంజ్ అవుతుంది. సో 180 ఉంది కాబట్టి కాస్గానే రాస్తాం, కాకపోతే మైనస్ కాస్ 25 వస్తుంది. సో ఇక్కడ 2 కాస్ 60 × కాస్ 25 డిగ్రీస్. నెక్స్ట్ స్టెప్ 2 కాస్ 60 వాల్యూ ఎంత, కాస్ 60 వాల్యూ ఎంత, 1/2 కదా. సో 1/2 × కాస్ 25 మైనస్ కాస్ 25. సో 2 × 1/2, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 × కాస్ 25 అంటే కాస్ 25 మైనస్ కాస్ 25. సో ప్లస్ కాస్ 25 మైనస్ కాస్ 25 ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు 0. అంతే కదా. ఫస్ట్ వన్ దీన్ని ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. సో 0 వచ్చింది. నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ టాన్ 72 డిగ్రీస్ ఈక్వల్ టు టాన్ 18 + 2 టాన్ 54 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇది ఎలా సాల్వ్ చేద్దామంటే దేంట్లో ఉంది, టాన్లలో ఉంది. సో టాన్లో ఉన్నటువంటి ఫార్ములాను బేస్ చేసుకొని ఇక్కడ మనం దీన్ని ఫైండ్ ఈక్వల్గా LHS = RHS అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా? ఒకసారి చూడండి. ఇక్కడ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి, 72 ఉంది, 18 ఉంది, 54 ఉంది. సో దీని రిలేటెడ్గా ఇప్పుడు 18, 54ని యాడ్ చేసామనుకోండి, దేనికి ఈక్వల్ అవుతుంది, 72కి ఈక్వల్ అవుతుంది. అలానే 72 - 18 చేసినా కూడా 54కి, అంటే ఇందులో ఉన్నటువంటి ఏదో ఒక యాంగిల్కి అయితే ఈక్వల్ అవుతుంది. సో మనకి ట్యాన్లో ఉండే ఫార్ములాస్ ఏంటి, tan ఆఫ్ a + b ఒకటి ఉంటుంది, tan ఆఫ్ a - b ఒకటి ఉంటుంది. సో రెండిట్లలో ఏదో ఒకదాన్ని మనం బేస్ చేసుకొని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఒకసారి చూడండి. ఇక్కడ నేనేం తీసుకుంటున్నా అంటే 72 - 18 తీసుకుంటున్నా. సో దట్ ఈక్వల్ టు 54. ఓకేనా? 72 - 18 = 54. అంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్స్ మాత్రమే తీసుకోవాలి. అది నేను ఇక్కడ మైనస్లో తీసుకున్నా, మీరు కావాలనుకుంటే
54 ప్లస్ 18 అని తీసుకోవచ్చు, లేకపోతే 72 మైనస్ 54 తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా 72 మైనస్ 18 ఈక్వల్ టు 54 ఎలా అయినా తీసుకోవచ్చు. సో దీంట్లో బోత్ సైడ్స్ కూడా ఏమైనా అప్లై చేద్దాం, tan అప్లై చేద్దాం. సో బోత్ సైడ్స్ కూడా tan అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, tan ఆఫ్ 72 మైనస్ 18 ఈక్వల్ టు tan 54. ఓకేనా. సో ఇది ఎలా ఉంది, tan ఆఫ్ a మైనస్ b. tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏంటి, tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సో ఇది ఫార్ములా. ఓకేనా. సో ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. సో ఇది a, ఇది b. tan a అంటే tan 72 మైనస్ tan b tan 18 బై 1 ప్లస్ tan 72 tan 18 ఈక్వల్ టు tan 54 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్, tan 72 మైనస్ tan 18ని అలానే రాద్దాము బై 1 ప్లస్ ఇక్కడ tan 72ని ఏమని రాయొచ్చు మనం, tan 72ని 90 మైనస్ 18 అని రాయొచ్చా, 72ని 90 మైనస్ 18 చేస్తే 72 అవుతుంది కదా. సో అందుకని ఇక్కడ tan ఆఫ్ 90 మైనస్ 18 రాసాం. సో ఇంటూ tan 18 ఈక్వల్ టు tan 54 డిగ్రీస్. సో నెక్స్ట్ స్టెప్, tan 72 మైనస్ tan 18 బై 1 ప్లస్ tan ఆఫ్ 90 మైనస్ టీటా. tan ఆఫ్ 90 మైనస్ టీటా. సో 90 మైనస్ టీటా అనేది ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ పాజిటివ్ ఉంటాయి. సో ఆల్ అంటే ఇప్పుడు tan కూడా ఇక్కడ పాజిటివే, కాకపోతే ఇక్కడ tan ఆఫ్ 90 మైనస్ టీటా ఉంది. సో 90 ఉంది కాబట్టి tan అనేది దేనిగా చేంజ్ అవుతుంది, కాట్గా చేంజ్ అవుతుంది. అంటే అప్పుడు cot 18 వస్తుంది. సో cot 18 tan 18 ఈక్వల్ టు tan 54 డిగ్రీస్. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్, tan 72 మైనస్ tan 18 బై 1 ప్లస్ cot 18 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 1 బై tan 18 కదా. సో ఇవి రెండు కూడా ఒకదానికొకటి ఎలా ఉంటాయి, ఆపోజిట్స్ ఉంటాయి, అంటే రెసిప్రోకల్. tan టీటా ఈక్వల్ టు ఏంటి, 1 బై cot టీటా. cot టీటా ఈక్వల్ టు ఏంటి, 1 బై tan టీటా కదా. సో అంటే ఇక్కడ నేను cot 18ని 1 బై tan 18 రాస్తున్నా ఇంటూ tan 18 ఈక్వల్ tan 54 డిగ్రీస్. ఇక్కడ tan 18 ఈ tan 18 ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ tan 72 మైనస్ tan 18 బై 1 ప్లస్ 1 ఈక్వల్ tan 54. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్, tan 72 మైనస్ tan 18 ఈక్వల్ టు 1 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది, 2 కదా. సో ఈ 2ని ఇక్కడ సెట్ తీసుకుందాం. సో 2 tan 54 వస్తుంది. ఓకేనా, 2 tan 54. సో నెక్స్ట్ స్టెప్, tan 72 ఈక్వల్ టు ఈ tan 18 ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ప్లస్ tan 18 ప్లస్ 2 tan 54. ఓకేనా. సో ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమనింది, tan 72 డిగ్రీస్ ఈక్వల్ టు tan 18 ప్లస్ tan 18 ప్లస్ 2 tan 54 అనేది ప్రూవ్ చేయమన్నాడు. సో మనకు కూడా ఇక్కడ అదే వచ్చింది కదా. సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడో, sin 750 డిగ్రీస్ cos 480 ప్లస్ cos 120 cos 60 ఈక్వల్ టు -1/2 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. సో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ sin 750 ఈక్వల్ టు రాద్దాం. ఓకేనా. sin 750 అంటే డైరెక్ట్గా దాని వాల్యూ మనం చెప్పలేం కాబట్టి దీన్ని ఎలా రాద్దాం, sin 750 అంటే కొంచెం దేనికి దగ్గరలో ఉంటుంది, 360కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలా రాస్తున్నా అంటే 2 ఇంటూ 360 360 ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుంది, 720 అవుతుంది. సో 720కి ఎంత యాడ్ చేస్తే 750 అవుతుంది, 30 డిగ్రీస్ యాడ్ చేయాలి. ఓకేనా. అంటే 2 sin ఆఫ్ 360 ప్లస్ 30 అలా అనమాట. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు ఇది ఎలా ఉంది, ఇక్కడ 90 మైనస్ టీటా ఉంటుంది ఫస్ట్ క్వాడ్రెంట్లో, సెకండ్లో 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా, 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా, మళ్ళీ ఫస్ట్లో వచ్చేసి 360 ప్లస్ టీటా ఉంటుంది. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ కూడా పాజిటివ్. ఓకేనా. సో అన్నీ పాజిటివ్. అలానే ఇక్కడ 360 ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ ఏమొస్తుంది, sin 30 వస్తుంది. ఓకేనా. సో sin 30 వస్తుంది ఈక్వల్ టు sin 30 వాల్యూ తెలుసు ఎంత, 1/2. సో నెక్స్ట్ cos 480 కనుక్కుందాం. cos 480 ఈక్వల్ టు, సో cos ఆఫ్ 480ని ఎలా రాయొచ్చు, 360 ప్లస్
360కి ఎంత యాడ్ చేస్తే 480 అవుతుంది, 120 డిగ్రీస్ యాడ్ చేయాలి. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 360 ప్లస్ టీటా. 360 ప్లస్ టీటా అనేది ఇంతకుముందు అనుకున్నాం కదా, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్లో అన్ని పాజిటివ్ కాబట్టి ఇక్కడ కూడా కాసే పాజిటివ్ వస్తుంది. అలానే ఇక్కడ 360 ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ కాసే వస్తుంది. సో కాస్ 120 డిగ్రీస్. సో కాస్ 120 అయినా కూడా మనం డైరెక్ట్గా చెప్పలేం దాని వాల్యూ. అప్పుడు మళ్ళీ 120ని ఏమని రాయొచ్చు, 90 + 30 అని రాయొచ్చు. ఓకేనా. సో 90 + 30 రాస్తే ఇది ఎలా ఉంది, కాస్ ఆఫ్ 90 + టీటా. సో 90 + టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో సెకండ్లో సైన్ కొసైన్ మీన్స్ కొసెక్, సైన్ కొసైన్ మాత్రమే పాజిటివ్, కానీ ఇక్కడ ఉంది మనకి కాస్ కాబట్టి సో నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ కాకపోతే ఇక్కడ మళ్ళీ 90 ఉంది కదా, సో 90 ఉంది కాబట్టి కాస్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది, సైన్గా చేంజ్ అవుతుంది అనమాట. అంటే -sin 30 వస్తుంది. ఓకేనా. సో -sin 30 అంటే -1/2 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ కాస్ 120 ఇంతకుముందే కనుక్కున్నాం కదా, సో అదే మళ్ళీ ఇక్కడ -1/2. కాస్ 60 వాల్యూ తెలుసు మనకి, కాస్ 60 వాల్యూ ఎంత, 1/2. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇప్పుడు ఈ పైన ఉన్న దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో sin 750 కాస్ 480 డిగ్రీస్ ప్లస్ కాస్ 120 డిగ్రీస్ కాస్ 60. సో దీని ఈక్వల్ కదా ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది. సో sin 750 ఎంత వచ్చింది, 1/2. కాస్ 480 వచ్చేసి -1/2 ప్లస్ కాస్ 120 అంటే -1/2, కాస్ 60 అంటే 1/2 వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 1/2 ఇంటూ 2 అంటే 4, మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ -1/4. సో -1/4 -1/4 రెండు సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, -1 -1/4 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు -1 -1 అంటే -2, -2/4, -2/4 అంటే 2 1s 2 2s. సో దట్ ఈక్వల్ టు -1/2. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. అదే కదా ప్రూవ్ చేయమనింది, -1/2 అని. ఓకేనా అండి. సో దీంతో థర్డ్ క్వశ్చన్ వరకు కంప్లీట్ అయింది. సో రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే ఇంకా 2 సమ్స్ ఉన్నాయి ఈ ఫోర్త్ బిట్లో వచ్చేసి. సో మిగతావి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.